ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తుంది. ప్రజల హక్కులు కానీ మిగతా రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ వారి హక్కులకు ఉండాలని కోరుకుంటుంది. వాటి శృతి మించి ఇంకొక విధంగా వాడుకుంటామంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఈ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వ్యవహరించిన తీరు, ఆయన అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో పర్యటించిన తీరును మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఏదైతే ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో పర్యటించారు. వారు ఒక బల ప్రదర్శనగా తమ కార్యకర్తలందరినీ కూడా తీసుకొచ్చి బల ప్రదర్శన చేసే ప్రయత్నంలో భాగంగానే దీన్ని ప్రభుత్వం మీద దుమ్మెత్తి బురద జల్లి కడుక్కోమనే పద్ధతిలోనే వారు వ్యవహరించిన తీరు మనందరికీ కూడా చాలా స్పష్టంగా అవుతుంది. ఎవరు కూడా కామన్ పీపుల్ కూడా మనకు కనబరుస్తుంది. ఇప్పుడు ఏదైతే లింగమయ్య హత్య జరిగిందని చెప్తున్నారో దానికి అధికారులు, తర్వాత ప్రభుత్వము దర్యాప్తు చేస్తుంది, తర్వాత పోస్ట్ మార్టం కూడా అయిపోయింది, తర్వాత ఎఫ్ఐఆర్ అయింది, అందులో ఉన్నటువంటి నిందితులను కూడా అరెస్ట్ చేసింది. ఈ రోజు చాలా రోజుల తర్వాత ఒక రోజు ముందుగానే, ఒక వారం ముందుగానే నేను 8వ తారీఖు ఆ ప్రాంతంలో పర్యటిస్తానని మీరు మనం గమనించాలి. ఇక్కడ వాళ్ళ కార్యకర్తలకు అందరికి కూడా వెళ్లే విధంగా, చాలా గ్యాప్ వచ్చే విధంగా, వాళ్ళు సమాయత్తం అయ్యే విధంగా కూడా వారు తీసుకొని వచ్చారు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, జగన్మోహన్ రెడ్డి గాని, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నది ఏంది, హత్యలు జరుగుతున్నాయి, తర్వాత వీటి అని మాట్లాడుతున్నారు. హత్యల గురించి మనం మాట్లాడదు. అయితే వీరు చేసింది ఏంది, అదే పనిగా చాలా గ్యాప్ ఇచ్చి రెచ్చగొట్టే ధోరణితో, ఉదాహరణకి మీకు ఇక్కడ చూడండి, బెంగళూరు నుంచి 160 కిలోమీటర్లు ఎక్కడికి, ఎన్ఎస్ గేట్ దగ్గర నుంచి ఈ పాపిరెడ్డిపల్లెకి ఎంత దూరమో ఒక 25 కిలోమీటర్ల దగ్గర. ఈ ప్రాంతాన్ని అంతటి కూడా ముందుగానే తెల్లవారుజామున 7 నుంచి తర్వాత 4 గంటల నుంచే కార్యకర్తలు సమాయత్తమయ్యి వెహికల్ అన్ని నిలబెట్టుకొని వెళ్లడమే కాకుండా ఆ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఏదైనా జరగకూడని సంఘటన జరిగితే ఆ స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టి ఏదైనా జరిగితే దాన్ని ప్రభుత్వం మీద బురద జల్లే విషయం, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. దురదృష్టవశాత్తు వాళ్ళ పాచికలు పారలేదు. ఒక రకంగా వాళ్ళది బెడిసి కొట్టింది. ఎట్లా అంటే వాళ్ళ నాయకుడు హెలికాప్టర్ దగ్గర ఉంటే హెలికాప్టర్ వస్తే వెళ్ళమని కేడర్కు నియంత్రించాల్సిన పరిస్థితి ఆ పార్టీ నాయకులకు లేదా? ఎవరికి అసెంబ్లీలో పోటీ చేసిన వ్యక్తికి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ మిగతా వాళ్ళకి లేదా? మీరు వేలాది మందిని ఎట్లా సమీకరించారు? నిన్న పామిడిలో కార్యకర్తలు తరలించేటప్పుడు సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి చక్కర్లు కొడతా ఉంది. ఏ విధంగా చేశారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని. ఒకవైపు ఏమో ప్రభుత్వం చేసింది, తెలుగుదేశం పార్టీ చేసింది, కూటమి ప్రభుత్వం చేసిందని చెప్తూ, ఇంకొక వైపు మీరు చేసే ప్రశ్నలు ఏ విధంగా చేయాలి? ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనిస్తున్నారు వీరి చర్యల్ని. ఇప్పుడు ఒక ఘటన జరిగింది, దాన్ని పరామర్శించాలి, వారికి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, వారికి ధైర్యం చెప్పాలి, లీగల్ గా సహాయం ఉండాలి. కాదని ఎవరు చెప్పట్లేదే. దానికి దండయాత్ర లాగా మిగతా అందరినీ వేసుకొని ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉంటుంది పార్టీ గానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గానీ అనేది లేదు. అక్కడ పూర్తిగా రాజకీయమే. అది లేకోకుండా దండయాత్రకు వచ్చినట్టు ఎక్కువ మందిని జనాలను వేసుకొని ఆ ప్రాంతంలో చిన్న చిన్న గ్రామాలు ఏముంటాయి చెప్పండి, ఒక 20 అడుగుల వెడల్పు కూడా రోడ్లు ఉండవు. వెళ్ళిన ప్రాంతాల్లో, ఆ ప్రాంతంలో మంచినీళ్లు కూడా సరిగా దొరకని కొండ ప్రాంతం అంతా అక్కడంతా, మీరు అటువంటి ప్రాంతానికి వెళ్ళి ఇటువంటి చర్యల్ని చేయాలన్నా చెప్పారు. పోలీసులు ముందే చెప్పారు, ఇటు చిన్న ప్రాంతం ఇది, ఇక్కడ హడావిడి వద్దు, అదొక గ్రామంలో చాలా చిన్న గ్రామం, అది ఇరుకు సందులు, ఇవన్నీ ఇక్కడ ఇట్లాంటి హడావిడి వద్దు అని చెప్పినప్పటికీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పిలిపివ్వడం, వస్తున్నానని చెప్పడం, ఆ పార్టీ నేతలు మొత్తం కూడా అందరినీ సమీకరించడం, హడావిడి చేసే అంటే ఏదో చేసే ప్రయత్నమే కదా. పవన్ గారు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. ఏమని? అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్ల దగ్గర చెన్నై కొత్తపల్లి దగ్గర బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మాకు హెలిపాడ్ ఏర్పాటు చేస్తుంది, అక్కడి నుంచి ఒక ప్రదర్శన లాగా, షో లాగా వస్తాం. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. అది రామగిరి ప్రాంతం, ముందే ఇది వరకు కూడా అన్ని రకాలుగా జరిగిన ప్రాంతాలు వెళ్ళొద్దని చెప్పారు. మీరు దాన్ని దగ్గరగానే హెలికాప్టర్ ఏర్పాటు చేస్తున్నారు. ఏదో లిమిటెడ్ గా కొన్ని వందల మంది నాయకులు వెళ్లి పరామర్శించి ఆ కుటుంబాన్ని భరోసా ఇచ్చి వారికి ఆర్థికంగా ఆదుకొని లీగల్ గా ఏదైనా సహాయం చేయాలి. దాన్ని ఖండించాలి. హత్యని ఏ రాజకీయ పార్టీ అయితే ఖండించదు దేశంలో. సార్ అట్లా అవుతే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ కావచ్చు, ఆ లీడర్ ఎట్లా అవుతారు? గతంలో తిరుపతి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం కదా, హాస్పిటల్కి వెళ్లి సెలైన్ బాటిల్ కూడా బీకేశారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పటి వరకు ఆయన రాష్ట్రంలో చేసినటువంటి ఏ కార్యక్రమానికైనా ఇంత హడావుడి లేకుండా ఎప్పుడన్నా చేశాడా? అంతే కదా. ఈ రోజు కొత్తగా ఏమైనా జరుగుతుందా? మీలో మార్పు ఏంటి? కట్టడి చేయాలని చెప్పి మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటి?
ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతున్నారు? ఇది ఆరోసారి కదా, ఒకసారి కాదు రెండోసారి కాదు. మొట్టమొదట శాసనసభ ప్రాంగణంలో ఆ రోజు పేరు కూడా మర్చిపోయి మధుసూదన్ గారు అని చెప్పని అతన్ని మా పేరు కూడా మార్చి ఆ రోజు అతన్ని దూషించాడు. తర్వాత సుబ్బారాయుడు గారు తిరుపతి చిత్తూరు జిల్లా ఎస్పీ గారు, తర్వాత వాళ్ళ పులివెందల్లో డిఎస్పీ గారు నాయక్ గారు, తర్వాత వచ్చేతలకి విజయవాడలో కారాగారం దగ్గర ఆ రోజు వంశీని చూడటానికి వచ్చి ఆ రోజు ఇలానే మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మీరు 5వ పర్యాయం ఇలా జరుగుతూ ఉంటే నిమ్మక నీరెత్తినట్టు జరిగిద్దిలే అంటే తాసుపాము మన మధ్యకు వచ్చిద్దండి, బుస కొడతా ఉంటుంది. చూస్తా కూర్చుని ఎంతమందిని కాటేసిద్ది? చంపాలా వద్దా దాన్ని? చంపాలా వద్దా చెప్పండి? వెంకటేశ్వర రెడ్డి గారు, విష పురుగుని చంపాలా వద్దా? వెంకటేశ్వర రెడ్డి గారు, అంగవరావు గారు, మనము ఇక్కడ చూడండి, ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. తర్వాత ఇది కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో మనం ఏది చేయాలో, చట్టం ఏం పని చేస్తుందో అదంతా చేసుకుంటూ పోతుంది. అన్ని ఏజెన్సీలు కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఖచ్చితంగా డేగగన్లతో పరిశీలిస్తున్నాయి. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. చర్యలు లేవనుకోవద్దండి. ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. చర్యలు ఉండవు. అయితే